యోనా గ్రంథం 3వ అధ్యాయం. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయను. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటపడి ఫలించి విస్తరించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. దేవుడు యోనాకు రెండవ అవకాశం ఇస్తున్నాడు. యోనా ఈసారి దేవుడు చెప్పినట్లే నినివేకి వెళ్తున్నాడు. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపులయ్యారు. గమనించాలి, ఇంతవరకు ఆయన ప్రయాణం చిత్ర విచిత్రంగా కొనసాగింది. ఓడలో నుంచి సముద్ర గర్భంలో ఉన్నటువంటి చేప మత్స్యం కడుపులోకి వెళ్ళాడు. అక్కడి నుంచి చేప కడుపులో నుండి మరి భూమి మీదకి, అక్కడి నుంచి నినివేకు ఇలాగా వెళ్ళాడు. లూకాసు వార్త 11:30లో యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండును, అలాగే మనిషి కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉండును అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోనా దేవుని మాట ఈసారి వెంటనే విన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుకు వచ్చాక మళ్ళీ దూరదేశానికి వెళ్ళిపోతే ఏమయ్యేది? అతడు అంత దూరం వెళ్ళడు. అతడు తండ్రికి కుమారుడు మళ్ళీ పందుల మందలో చచ్చిపోటానికి వెళ్ళడు కదా. తెలిసాక దేవుని బిడ్డలు అదాటిని పాపంలో పడవచ్చు, కానీ వారు పాపంలో ఉండిపోరు, అందులో జీవించరు. పందుల మందలో పందులుంటాయి, కుమారులు తండ్రి ఇంట్లో ఉంటారు. ఇది నగ్న సత్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఏంటంటే పందుల మందలో పందులుంటాయి, తర్వాత మరి కుమారులు ఎక్కడ ఉంటారు? తండ్రి ఇంట్లో ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, కుమారులు తండ్రి ఇంట్లో ఉంటారంటాడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒకసారి మనం తప్పిపోయి ఉండొచ్చు, దేవుడు మరో తరుణం ఇస్తాడు. రెండోసారి తరుణం ఇస్తే దేవుడు మన దేవుడు. ఒకవేళ 3వ తరుణం కూడా ఇస్తాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఎవరు నశించకూడదు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. నీవు ఆయన బిడ్డవైతే ఆయన నేను విడవడు ఎడబాయడు అలా అని చెప్పి ఆయన దీర్ఘశాంతాన్ని శోధించకూడదు. యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమైంది. దేవునిలాగా మరో తరుణం ఎవరిస్తారు? ఇక్కడ బ్యాంకు అధికారి డబ్బంతా తీసుకొని పరాయి అయిపోయి 3 నెలల తర్వాత వచ్చి క్షమించండి 2వ తరుణం ఇవ్వండి ఇస్తారా? ఎవ్వరు. కానీ దేవుడిస్తాడు. ఇక్కడ పాత నిబంధన గోత్రకర్త యాకోబు ఎన్నోసార్లు తప్పిపోయాడు. నిజంగా యాకోబు దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంటుంది. దేవుడు యాకోబును విడవలేదు. యాకోబును మరి ఇక్కడ యాకోబు ఉపాయశాలి, తన శక్తియుక్తులతో సాధించాలనుకున్నాడు. లాబాను మామతో పనిచేస్తూ ఎత్తుకు పై ఎత్తు వేశాడు. లాబాను వద్ద నుంచి పారిపోయాడు. తన సోదరుడైన యాసావుతో మామైన లాబానుతో విరోధం పెట్టుకున్నాడు యాకోబు దైవజనుడు, వారితో జగడాలు ఎలా పెట్టుకోగలుగుతాడు? యాకోబుకు దైవసేవ అంటే ఎంతో అభిలాష, కానీ అతని ప్రవర్తన ఏమీ బాగాలేదు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే యాకోబు హతమయ్యేటువంటి వాడు. ఇక్కడ పెనూయేలులో ఆనాటి రాత్రి యాకోబుతో దేవుడు పెనుగులాడాడు. యాకోబుకు 2 శత్రువులు ఉన్నారు, లాబాను, యాసావు. యాకోబు ఆ రాత్రి గొప్ప పోరాటం నేర్చుకున్నాడు. దేవుడు యాకోబు తుంటి మీద దెబ్బ కొట్టాడు. యాకోబు దేవుని కాళ్ళ మీద పడి నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడువనని చెప్పి పట్టుపట్టాడు. ఆ రోజు నుంచి యాకోబులో గొప్ప పరివర్తన వచ్చింది. ఈజిప్ట్లో యోసేపు తన అంతిమ దశలో మరి
ఆ యొక్క కుమారులను దీవించాడు. ఆదికాండం 48:16 సమస్తమైన కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటా ఉన్నాడు. ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారి ఎలా అవుతాడు? దావీదు వ్యభిచరించాడు, హత్య చేశాడు, దేవునికి తెలీదా? ఇవన్నీ తెలుసు కూడా అని చెప్పి దేవుడు ఎలాగనడానికి పొందినట్టు దావీదు ఈ పాపాలు చేసినందుకు ప్రతిఫలం పొందాడు. ప్రియులరా, గమనించాలి. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండు, నా కుమారుడా అబ్సలోమా, నా కుమారుడు అని ఏడుస్తున్నాడు. 2 సమూయేలు 18:33 అలాగే కీర్తన గ్రంథం 51:12 నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటూ ఉన్నాడు. దావీదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో చూడండి. దావీదు తన హృదయానుసారైన దేవుడు చెప్పాడంటే అతని వినయశీలం, పాపానికి పశ్చాత్తాపం అవటమే. కాబట్టి ఇక్కడ దావీదు ఒకసారి పడిపోతే దేవుడు మరో తరుణం ఇచ్చాడు. సీమోను పేతురు, మరి ఆ పేతురు కూడా దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చాడు. ప్రభుని ఎరగనని చెప్పి 3 సార్లు అన్నాడు. ప్రభు పేతురు కళ్ళలోకి చూసినప్పుడు మరి గోడు నేర్చాడు. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి తర్వాత పేతురుకు కనిపించాడు. పేతురు ప్రభువు పెట్టినటువంటి ప్రేమ పరీక్షలో గెలిచాడు. తిరిగి తన అపోస్తలిక సేవను పునరుద్ధరించుకున్నాడు. దేవుడు ఈ విధంగా మరి పేతురుకు మరో తరుణమిచ్చాడు. నీవైనా ఎవరైనా ప్రభు దగ్గరకు, మరి మనం ఎవరైనా సరే దేవుని దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని ఆయన నుంచి క్షమాపణ అనుభూతి పొంది ఉంటే ఆయన నీకు మరో తరుణమిస్తాడు. యోహాను మార్కు అనేటువంటి యువకుడు మొదట్లో అతనెంతో పిరికివాడు. ఇక్కడ పౌలుతో సువార్త సేవకు వెళ్లకుండా మానేశాడు. బర్నబా అతన్ని తీసుకువెళ్దామంటే పౌలు అతను రానినన్నాడు. అయితే పౌలు తన అభిప్రాయాన్ని తరువాత మార్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి మరో తరుణం ఇవ్వగోరాడు. ఇక్కడ మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడని 2 తిమోతి 4:11 అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. నీ ఒక్కసారి తప్పిపోతే దేవుడు మరో అవకాశం ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చిన తర్వాత తిట్టలేదు, కొట్టలేదు, గొప్ప విందు చేశాడు. తండ్రి అతన్ని కౌగిలించుకొని ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడు, హత్తుకున్నాడు. తన వద్దకు వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ఎంత మాత్రం త్రోసివేయడు. యోనా నినివేకు వచ్చాడు. అది పాపభూయిష్టమైనటువంటి పట్టణం. ఆ పట్టణం పట్ల దేవుని కృప ఎంతో విస్తరించింది. ఆ పట్టణానికి దేవుడు తన యొక్క ప్రవక్తను పంపాడు. ప్రజలు దేవుని వైపు మరలాలని చెప్పి మరలారు. అదే ఉద్దేశం, అదే ఉద్యమం. పెంతుకొస్తున్నాడు, అదే ఉద్యమం కూడా మనం ఇక్కడ ఇంత ఉద్యమం రాలేదేమో. పెంతుకొస్తున్నాడు, 3,000 మంది రక్షించబడ్డారు. నినివే పట్టణంలో అందరికీ పశ్చాత్తాపం కలిగింది. దేవుని ఆత్మ నినివే పట్టణంలో బలంగా పనిచేశాడు. పాత నిబంధనలో సంఘం ఉనికిలోకి రాలేదు. అప్పుడు నినివేలో గొప్ప ఉద్యమం వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు పూర్తిగా సంఘం మీదనే ఆధారపడి ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడి ప్రణాళికలో సంఘం ఒక భాగం. ఆయన వధువు అయినటువంటి సంఘం అనేటువంటి మనం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అతి సన్నిహితంగా ఉంటాము, నిజమే. కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన ప్రణాళిక ప్రతి జాతి నుండి, ప్రతి తెగ నుండి, ప్రతి భాష మాట్లాడే ప్రజల నుంచి దేవుడు తన కోసమే మనుషులను పిలుస్తూ ఉన్నాడు. ఈ యుగ సమాప్తిలోగా దేవుని వాక్యం మరి అంతటా కూడా ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోనా 3:2 నీవు లేచి నినివే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారం దానికి ప్రకటన చెయ్యి అంటూ ఉన్నాడు. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగినటువంటి జనము, బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో దేవుడు విచారపడుతూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి. టైగ్రీస్ నది తీరాన్ని నిర్మించబడినటువంటి పట్టణం ఇది. టైగ్రీస్ నది మరి సంగమంలో నినివేకు దక్షిణ దిశ 20 కిలోమీటర్ల దూరంలో కలహ అనేటువంటి చోట నిమ్రోదు అనేటువంటి నియంత యొక్క అవశేషాలు కనిపిస్తాయి. ఇక్కడ నినివే ప్రకారంలో మరి ఇక్కడ మరో 2 పట్టణ ప్రాకారాలు ఉన్నవి. అవి కలహ, కొర్సాబాతు. ఇక్కడ అస్సూరు రాజ్యానికి నినివే ముఖ్య పట్టణం. నినివేను ఏ శత్రువు కూడా ముట్టరించలేరు. అయితే ఈ మహానగరం వరదల వల్ల మునిగిపోయి అంతరించిపోయింది. నిమ్రోదు ఆదికాండం 10, 11, 12 ప్రకారం నిమ్రోదు అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించింది. ఇది ఆ మహాపట్టణం. చూసారా, ఆదికాండంలో కూడా నినివే గురించి మనం చూస్తూ ఉన్నాం. నిమ్రోదు ఇక్కడ ఆమోసు, హోసేయ ప్రవక్తలు ఈ పట్టణాన్ని గురించి
శాపవచనాలు పలుకారు. వీరి యొక్క సుఖభోగ విలాసాలు, లైంగిక పాపాలు, వీరి యొక్క అసభ్య మరి వినోద కార్యక్రమాలు, నిర్దేవ మనస్తత్వం, మరి చెప్పసక్యం కాదు, తాగుబోతుతనం, విగ్రహారాధన, విపరీతం, వారి యొక్క క్రూరత్వం, అమానుసం, అవినీతి, అశ్లీలం, ఇలాంటి ప్రాంతానికి దేవుడు యోనాను పంపాడు. వింటున్నారా? ఎటువంటి ప్రాంతానికి పంపించాడు? 3 నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. యోనా 3:3లో మనం చూస్తూ ఉన్నాం. అతడు చనిపోయి బ్రతికి వచ్చిన ప్రవక్త. అదే ప్రత్యేక ఆకర్షణ. 3 రోజులు అతని భౌతిక కాయం మత్స్య గర్భంలో ఉండి బయటపడింది. యోనా అనుభవ సాక్ష్యం విని ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. వింటున్నారా? రోమా 4:24లో మన ప్రభువైన యేసు మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మనం నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనం ప్రార్థన చేస్తున్నాం. యోనా 3:4లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులు గమనించాలి, ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. యోనాకి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని మాటను చేప మరి విన్నది. చేప విన్న తర్వాత యోనా వినటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మరియు 3:7-8 రాజైన తానును ఆయన మంత్రుడును ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిరుపుకుని పశ్చాత్తాపులై లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీరు తాగకూడదు. మనుషులందరూ కూడా తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెబట్ట కట్టుకొనవలను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియులు గమనించాలి, నినివేలో అధిక సంఖ్యాకులు త్రాగుబోతులు. రాజు ఆజ్ఞ ఎవ్వరు కూడా నీళ్లు కూడా త్రాగకూడదు అన్నదే రాజు ఆజ్ఞ. ప్రతి ఒక్కరూ తమ పాపక్రియలు మానేయాలి. యేసుక్రీస్తు దగ్గరికి నీవు ఉన్న పాటును రావాలి. రాగానే పాపాలన్నీ పూర్తిగా విశ్వసించాలి. క్రీస్తుకు దగ్గరైన వారు పాపానికి దూరం అవుతారు. అంతే. అక్కడ చూసినట్లయితే ప్రియులరా, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనాలని చెప్పి ఇక్కడ దూతలు మరి నినివే పట్టణం గురించి మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అల్పులేమి గనులేమి అందరూ కూడాను. వింటున్నారా? ఇక్కడ సంఘం అంటే నీవు నేను, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి సంఘ ఉద్యోగానికి దోహదపడాలి. యేసుక్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలి. నోవాహు ఈ యొక్క అనుభవం లేదు. ఇది యోనాకు కలిగినటువంటి ప్రత్యేక అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. ఈ యొక్క నినివే వారు తమ చెడు నడతను మానారు. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనులను చూసి దేవుడు పశ్చాత్తాపం చెందాడు. పశ్చాత్తాపం అంటే మనసు మార్చుకోవడం ప్రియులరా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనస్సు మార్చుకుంటాడా? దేవుడు మారని వాడు. ఆయన యందు గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేదు. నిన్న నేడు సదాకాలం ఆయన ఒకే రీతిగా ఉంటాడు. దేవుడు మారాల్సినటువంటి అగత్యమేమీ లేదు. మరి దేవుని ప్రణాళిక జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయమైంది కాబట్టి దేవుడు దానికి అనుగుణంగానే పనిచేస్తాడు. ఆయనకు ఎవ్వరూ కూడా చెప్పనక్కర్లేదు, సలహాలు ఇవ్వనవసరం లేదు. దేవునికి అది తెలుసు, అది తెలుసు అనమాట. దేవుడు ఆది అంతమైన వాడు. ఆయనకు ఆది తెలుసు, అంతము తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా ఆయన ఒక్కడే. ఆయనకు ఒక్కటేలాగా ఉంటాయన్నమాట. భూతం భవిష్యత్తు జరిగిపోయింది, జరగబోతుంది, ఏముండదు, అన్నీ ఒకటే. సర్వజ్ఞుడు. అయితే బైబిల్లో కొన్ని మాటలు మానవతకు సంబంధించినటువంటివి. వాటిని దేవునికి ఆరోపించడం జరిగిందనమాట. మనకు అర్థం కావాలని చెప్పి దేవుడు మానవ భాషను మాట్లాడాడు. అర్థమవుతుందా మీకు అందరికీ? ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 16 చూసినట్లయితే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నది.
గమనించాలి ప్రియులారా. దేవుని బాహువు, దేవుని హస్తము అన్నప్పుడు ఆయన పరాక్రమం, క్రియాశక్తిని గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు సర్వవ్యాపి అని చెప్పడానికి మానవ భాషలో ఆయన కన్నులు అంతటా కూడా చూస్తాయి అని చెప్పబడింది అనమాట. గమనించాలి. కీర్తన 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. 53 కీర్తన 1 మనము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. 53 కీర్తన 1 యెషయా గ్రంథం 53:1 ఉన్నటువంటి మాట మనం చూస్తాం. దేవుని కోపము, దేవుని ఉగ్రత అనేటువంటి మాటల ద్వారా మానవ భాషలో దేవుని మనసును కొంతవరకు గ్రహించగలుగుతాం. పాపం అంటే దేవునికి కోపం, మానవుల భక్తిహీనతపై దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని కోపం మనకు కలిగే కోపం లాంటిది కాదు. అది మహాపవిత్రమైన కోపం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ప్రేమ దేవుని స్వభావం. ప్రేమించకుండా దేవుని ఎవ్వరు కూడా ఆపలేరు. వింటున్నారా? ఎవ్వరు కూడా ఆపలేరు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు పశ్చాత్తాపం చెందాడు అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం అంటే మనసు మార్చుకోవడం. నీ పాపాన్ని ఒప్పుకున్నావు అంటే దేవునితో ఏకీభవించి ఆ పాపాన్ని ద్వేషించి దేవుని మనసుతో నువ్వు ఏకీభవించావు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన సందేశం. అయితే దేవుని యొక్క పశ్చాత్తాపం అలాంటిది. దేవుడు మనసు మార్చుకుంటాడా? అయ్యో నేను పలానా తప్పు చేశాను, నేనెవరిని నాశనం చేయట్లే అంటాడా? అలా అనుకోకూడదు. యోన నేనెవరికి, గమనించాలి, యోన నినివేకు వచ్చి ఏం చేశాడు? తీర్పు సందేశం ప్రకటించాడు. మరి దేవుడు నాశనం చేస్తానన్నాడు. దేవుడు మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పేసేసి గమనించాలి అని చాలామంది అనుకుంటారు. నినివే వారు 2 తీర్మానాలు తమ ముందున్నట్లు చూడగలరు. ఒకటి, దేవుని సందేశాన్ని వారు అంగీకరించగలరు, తిరస్కరించగలరు. తిరస్కరిస్తే నాశనం అవుతారు, అంగీకరిస్తే రక్షించబడతారు. మనిషి ఏది తీర్మానించుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎందరు అంగీకరిస్తారో, ఎవరు అంగీకరిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అంగీకరిస్తాడు, రక్షిస్తాడు. తిరస్కరించేవారు తమకు తామే శిక్ష విధించుకుంటారు. తమ వద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయుడు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ యోనా 40 దినములు ఆ నినివే పట్టణాన్ని నాశనం అవుతుందని ప్రకటన చేశాడు. బాగానే ఉన్నది. 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళంతా కూడా విశ్వాసం ఉంచి ఉపాధ్యాయాన్ని ప్రకటించారు. మనుషులు ఎవరైనా సరే దేవుని వాక్యానికి లోబడితే మారతారు, ప్రభునందు నూతన సృష్టి అవుతారనమాట. ఇక్కడ మతాచారాలు మాత్రమే అయితే ఆత్మకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఉపవాసాలు, ప్రార్థనలు, మత లాంఛనాలు అయితే అవి నిర్జీవ క్రియలు. యథార్థత, నిజాయితీ లేనటువంటి మతాచారాలు మనిషికి మత్తుమందు లాంటివి. మతము గుడ్డిది, దానికి కళ్ళు లేవు. పశ్చాత్తాపం హృదయంతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది హృదయంలో నుంచి పెళ్ళుపికి రావాలి. నినివే వారు నైతికంగా దిద్దుబాటును ప్రదర్శించారు కనుకే ఇక్కడ దేవుడు వారి పాపాలను క్షమించి తన బిడ్డలుగా స్వీకరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, ఎంతమందండి? వారు చేయుచున్న క్రియలను దేవుడు ఏం చేశాడంట? చూచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పశ్చాత్తాపుడు అంటే ఇక్కడ ప్రతి పాపి తన సొంత మార్గాన్ని వదలడు. మారు మనస్సు పొందిన వారు వెంటనే తమ పాపాలను ఒప్పుకుంటారు, వాటిని పూర్తిగా విసర్జిస్తారు. ఇక్కడ యోనా ప్రసంగాలకు గొప్ప ఫలితం వచ్చింది. అందరూ రక్షించబడ్డారు. మానవుడు స్వతహాగా పాపి. మానవుని శరీరాత్మల పాపం చేత నాశనమవుతూ ఉన్నాయి. ఇక్కడ నినివేలో ఉన్నటువంటి పశువులు కూడా మరి మేత మేయలేదు. పశువులు కూడా ఉపవాసం ఉన్నాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మానవుల పాపం, దేవుని న్యాయశీలం, దేవుని వాక్య ఉపదేశం నినివే పట్టణస్థుల రక్షణకు ఆధారమయ్యాయి. ఏ జాతి వారైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ భేదం లేదు. అందరినీ రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. వచ్చిన వారు ధన్యులు, రానివారు అన్యులు. వచ్చిన వారు ధన్యులు, రానివారు అన్యులు. ఇది గమనించాలి. యోనా 3:7-8 వచనాల్లో చూసినట్లయితే, మరియు రాజైన తానును
ఆయన మంత్రులను ఆజ్ఞేయిగా. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను. దేవా, పాపినైన నన్ను కరుణించు అనే ప్రార్థన సత్వరమే వింటాడు దేవుడు. నినివే పౌరులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలపై ఎంత మక్కువ కలిగిందో చూస్తుండే ఆశ్చర్యమేస్తూ ఉంది ప్రియులారా. ఇక్కడ మీరు గమనించినట్లయితే పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్గం ఏర్పరిచాడు. దేవుని పరిశుద్ధత పాపికి తీర్పు తీరుస్తుంది. పాపిని దేవుడు క్షమించి అతన్ని నీతిమంతునిగా పరిగణిస్తాడు. దేవుడు పాపాన్ని ఎంతో ద్వేషిస్తాడో పాపి పట్ల ఎంతో జాలి పడతాడు. ఇది గమనించాలి. విరిగి నలిగినటువంటి మనసుతో పాపి దేవుణ్ణి వేడుకుంటే వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఏ పాపము చేయనట్లు పరిగణించి అతన్ని నీతిమంతుడని పిలుస్తాడనమాట. దేవునితో సమాధాన పడినటువంటి వారే దేవుని బిడ్డలు. ఈ విధంగా రక్షించబడినటువంటి వారికి దేవుని పట్ల ప్రేమ అధికమవుతుంది. వారు దేవునికి పూర్తిగా విధేయులవుతారు. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తలో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ యందు శిక్షను రక్షణగా మారుస్తున్నాడు. శిక్షణ రక్షణగా యోనా 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసారా. దేవుడు సమస్త జాతులకు రక్షకుడు. మొదట రక్షణ యూదులకే ప్రకటించబడింది. యూదుల్లో నుండే రక్షణ కలుగుతుంది. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నదని యోహాను 4:22 మనం చూస్తూ ఉన్నాం. అన్యులకు సువార్త ప్రకటించినటువంటి మొదటి యూదుడు యోనా. సువార్త సార్వత్రికమైనటువంటిది. యేసుక్రీస్తు లోకంలో అందరి కోసం చనిపోయాడు. ప్రియులు గమనించాలి. అలాగే యోనా 3:10 ప్రకారం మనం చూసినట్లయితే కీడు చేయక మానెను అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ యొక్క నినివే వారి జీవితంలో యెహోవానైన నేను మార్పు లేని వాడనని మలాకి 3:6 చెప్తున్నాడు. యెహోవానైన నేను మార్పు లేనటువంటి వాడను. ప్రియులు గమనించారు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకూడనా, ఆయన మాట ఇచ్చి స్థాపించకూడనా. సంఖ్యాకాండం 23:29. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. సంఖ్యాకాండం 23:10. ఆదికాండం 6:3 యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఇర్మియా 18:7 దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుతుననియు నశింపజేయునని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా. ఇర్మియా 18:18. ఏ జనమును గూర్చి నేను చెప్పిదను ఆ జనము చెడుతనము చేయుట మానినేలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. దేవుడే ప్రేమ. దేవుడు మన ఆత్మలకు తండ్రి. ఆయన జాలి కనికరము గల దేవుడు. యోనా తీర్పును ప్రకటించాడు, కానీ వారు పశ్చాత్తాప్తులైనందున దేవుడు తీర్పునకు బదులు క్షమాపణ ప్రేమను కనుపరిచాడు, వారిని క్షమించాడు, రక్షించాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే పందులు మందలో ఉంటాయి, కుమారులు తండ్రి ఇంట్లో ఉంటారు. ఈ రోజున మనం దేవునికి దూరంగా పందుల్లాగా భయంకరమైన బయట జీవితాన్ని జీవిస్తున్నామా, లేదా కుమారుల్లాగా ఇంటిలో ఉండి దేవుని తండ్రితో మనం ఆనందిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్.